దాంతోపాటు కొన్ని దుర్గమ్మ దేవాలయాలు, అందులో 1-2 శివాలయాలు, ఇవన్నీ కూడా అప్పట్లో చాలా దెబ్బతిన్నాయి ఆ కోనసీమ ప్రాంతాల్లో. ఆ 83టిని కూడా మళ్ళీ ఇలాగా మళ్ళీ ఎప్పుడైనా ఒకవేళ అలాంటి ఉపద్రవం వచ్చినా దెబ్బతినకుండా ఉండేట్టుగా మామూలు నేల నుంచి 5 అడుగుల పైకి లేపి వాటిని చక్కగా నిర్మించి ఇవ్వడం జరిగింది. మనకందరికీ తెలుసును, గుజరాత్లో ఒకసారి భూకంపం వచ్చింది, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చోటకి వెళ్ళి అక్కడ కూడా ఒక ఊరు వల్లభాపురం అని ఒక ఊరిని పూర్తిగా నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. సునామీ వచ్చింది 2005 సంవత్సరంలో. అప్పుడు అక్కడ ఉండే మత్స్యకారులకి కావలసినటువంటి చిన్న చిన్న పడవలు, మర పడవలు, వాళ్ళకి జీవించడానికి వీలయ్యేట్టుగా నెట్స్, వలలు, వాటిని అందివ్వడం జరిగింది. వాళ్ళ కోసం మత్స్యనారాయణ మందిరాలు కూడా కొన్ని నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. 50 చక్కగా పక్కా గృహాలను ఏర్పాటు చేసి అన్ని సముద్ర తీరంలో ఉంటాయి.